మాస్టర్ సి.వి.వి. నమస్కారం. మాస్టర్ సి.వి.వి. నమస్కారం. అందరికీ నమస్కారం. రాజయోగి శ్రీ రామకోటయ్య గారి పుస్తకం అనేది మనం ఒక మూలాధారంలాగా తీసుకుని అక్కడి నుంచి ఒక్కొక్క మెట్టులాగా ఎక్కుతూ తిరుగుతూ శ్రీ శాస్త్రి గారి గురించిన అనేక విశేషాలు, తాతగారు ఎంత గౌరవంతో ఎంత భక్తితో తమ గురువుల గురించి చెప్పారు అనేవి చెప్పుకుంటున్నాము. ఇంతకు ముందు సెషన్లో శ్రీ శాస్త్రి గారు ఎరిగిన గురువులు అని తాతగారు ఎలా పద్యాలు కూడా రాసుకుంటూ తమ గురువు గారి గురించి లక్షణాలు చెప్పారో, అలాగే శ్రీ శాస్త్రి గారిలోని ఇంకొక లక్షణం, తాతగారు ఎప్పుడూ ఆయన్ని శ్రీ ప్రభాకర స్వామి అనేవారు. ఆ స్వామి అనే పదానికి ఎవరు అర్హులు, ఎవరిని స్వామి అనాలి అనేది ఈ ఎపిసోడ్లో మనం చూద్దాము. ముందు గురుస్తుతి చేసుకుందాం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం త్వం నమామి. ఆ సద్గురువు యొక్క లక్షణాలన్నీ ఇందులో ఉన్నాయి. జ్ఞానమూర్తి, ద్వంద్వానికి అతీతుడు, గగన సదృశం, తత్వమస్యాది లక్ష్యం, తత్వమసి అంటే నేనే అది అనేలాంటి ఆ పదవికి చేరుకున్నవాడు, ఏకం నిత్యం, విమలం అచలం, స్థిరం, అంతా ఏకత్వంతో ఉండి, సర్వధీ సాక్షిభూతం, అన్నింటినీ గమనిస్తూ ఉంటాడు, తాను ఎందులోనూ ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండే ఆ పరబ్రహ్మన్, భావాతీతుడు, త్రిగుణరహితుడు అయిన సద్గురువుకి నేను నమస్కరిస్తున్నాను అని ఆ సద్గురువుకి నమస్కరించుకుని ఈ సద్గురువుల గురించి మనం చదువుకుందాం. వీరే ఇటువంటి సద్గురువులనే ఈ పద్యం వాళ్ళకే వర్తిస్తుంది. ఆ పరబ్రహ్మన్ని ఎరిగిన తత్వమసి, సంపూర్ణ ప్రజ్ఞతో ఉన్నవారు. ప్రభాకర స్వామి అనే దానికి యోగ పుష్పం చాప్టర్ 1లో నుంచి కొంత తీసుకుంటున్నాం మనం. తాతగారు ఈ స్వామిత్వం గురించి ఎక్కడ రాశారో దాన్ని మనం చదువుతున్నాం. పేజ్ 4-5 యోగ పుష్పంలో పేజ్ 4-5లో ఉంది ఇది. మనస్సు ముందు అంటే స్వామిత్వం అనేది గాంధీ గారి గురించి మనం చదువుకునేటప్పుడు కూడా తాతగారు శ్రీ ప్రభాకర శాస్త్రి గారు, గాంధీ గారు అన్ని లక్షల మందిని ఒక్క మాట కూడా మాట్లాడకుండా కంట్రోల్ చేయగలిగారు అంటే ఆయనకు మనస్సు మీద ఎంత కంట్రోల్ ఉంది, తన మీద తనకు ఎంత కంట్రోల్ ఉంది, చుట్టుపక్కల వాళ్ళందరి మీద ఎంత కంట్రోల్ ఉంది, అటువంటి వారికి స్వామిత్వం అని మనం అనొచ్చు అని చెప్పుకున్నాం. అటువంటిదే వివరణ ఇక్కడ మనం ఇంకొంచెం చూసుకుంటున్నాం. మనస్సు అనేక ఆలోచనలతో అల్లకల్లోలంగా ఉంటూ ఉంటుంది మామూలుగా. అట్టి అల్లకల్లోలం అంతయు ఉపశమించి మెంటల్ సైలెన్స్ వచ్చినప్పుడు మనకు ఉండే స్థితి వేరుగా ఉంటుంది. అనగా పరస్పరము విరుద్ధమైన ఆలోచనలు నిలిచిపోవాలి. మనకెప్పుడూ కూడా ఒకసారి మంచి ఒకసారి చెడు కింద ఇలాగా పెండులంలాగా ఆలోచనలు ఇట్నుంచి అటు అటునుంచి ఇటు వెళ్తూ ఉంటాయి. మెంటల్ సైలెన్స్ వచ్చినప్పుడు అటువంటి ఆందోళనలన్నీ సైలెంట్ అయిపోతాయి. కోపతాపాలు తొలగిపోవలను. అనర్థకములకు ఆలోచనలను పూర్తిగా రహితమైపోయిన ప్రశాంతి మనస్సునకు లభించినప్పుడే మంచి ఆలోచనలకు మంచి సంకల్పములకు మనస్సునందు తావు ఏర్పడును. చాలా మంచి మాట.
మనందరికీ కూడా ఆందోళనలు ఎక్కువగా ఉండి ఎప్పుడూ అశుభాలే తెగొచ్చేస్తూ ఉండటం ప్రేమతో అనుకుంటాం. కానీ ముందు స్థిమితం నేర్చుకోవాలి అంటే ఈ ఆలోచనల్ని మనం సైలెంట్ చేసుకోవాలి. ఆలోచనలు పవిత్రమైనవిగాను శుచివంతములుగాను లోకహితమును కోరేవిగాను ఉండును. మంచి ఆలోచనలు వస్తే దానినే మనసు తేజోవంతమగుట అని చెప్పవచ్చును. ఎవరికైతే మనసులో ఎప్పుడు లోకహితానికి కావలసిన మంచి తేజోవంతమైన ఆలోచనలు వస్తాయో అట్టి తేజోవంతమైన మనస్సు పరమశాంతమైన స్థితిని పొంది పూర్ణమైన సామర్థ్యమును కలిగి ఉండును. ఎవరి మనస్సు అయితే ఇలా ఆందోళనలకు లోబడకుండా ఉంటుందో పూర్తి స్థిమితంగా శాంతంగా ఉంటుంది. సామర్థ్యం, దాని కేపబిలిటీ పెరుగుతుంది. కనుక ప్రాణమును తన అధీనములో ఉంచుకుని నడిపించగలుగును. ఎవరి మనస్సు అయితే అలాంటి స్టెబిలిటీ, సైలెన్స్ తెచ్చుకుంటుందో ఆ మనస్సు కలవారు ప్రాణాన్ని కూడా కంట్రోల్ చేయగలుగుతారు. శరీరమును కూడా తన అధీనమునందు ఉంచుకుని నడిపించగలుగును. అనగా శరీరము ప్రాణమయమగుట, ఆ తర్వాత శరీరము ప్రాణము కలిసి మనోమయము అగుటయును జరుగును. అంటే ప్రాణం మీద, శరీరం మీద, మనస్సు మీద కూడా వాళ్ళకి కంట్రోలు ఉంటుంది. మనస్సులో ప్రవహించే తేజస్సు దిగివచ్చి ప్రాణమునకును శరీరమునకును సంక్రమించును. ఆ శాంతము, ఆ తేజస్సు, ఆ ప్రజ్ఞ శరీరంలోకి, ప్రాణంలోకి ప్రవహిస్తాయి మనస్సు నుంచి. అట్టి స్థితి యందు ఉన్నవారిని, మళ్ళీ చదువుతున్నాను, అట్టి స్థితి యందు ఉన్నవారిని యోగులు, స్వాములు అని పిలువబడుతురు. ఎవరికైతే తమ మనస్సు మీద కంట్రోల్, తమ మనస్సులో పరహితం కోసము మంచి ఆలోచనలే ఉండి ఆ మనస్సు యొక్క ప్రజ్ఞ ప్రాణంలోకి, శరీరంలోకి కూడా ప్రవహించేలాగా ఉన్నవాళ్ళు, అట్టి వారికి వారి శరీరము మీద స్వామిత్వము అనగా అధికారము ఉండును. అదే విధముగా వారి ప్రాణము మీద కూడా స్వామిత్వము అనగా అధికారము ఉండును. అందుకే శ్రీ ప్రభాకర శాస్త్రి గారు ప్రాణాన్ని ఎంతమందికైనా సప్లై చేసే ఆ ప్రాణ ఫోర్స్ ఇవ్వగల, లైఫ్ ఎనర్జీ ఇవ్వగలిగేలాంటి అధికారం కలిగి ఉన్నారు. మనస్సు కూడా వారి యొక్క అధీనమందు తేజోవంతముగా పనిచేయును. ఇట్టి స్థితినే మెంటల్ సైలెన్స్ అని చెప్పవచ్చును. ఇట్టి స్థితి సాధకులకు లభించినప్పుడు అతడు తన శరీరమునకు, ప్రాణమునకు, మనస్సునకు యజమానిగా ఉండగలడు. అదే విధముగా తన పక్కనున్న వారి యొక్క శరీరమును, ప్రాణమును, మనస్సును తేజో మార్గమునకు మరలించి ఆ మార్గమున నడిపించగలుగును. తన శరీరం మీద, మనస్సు మీద, ప్రాణం మీదతో పాటు తన పక్కనున్న వారి శరీరము, మనస్సు, ప్రాణం మీద కూడా వీరికి అధికారం ఉంటుంది. ఇట్టివారే స్వాములు. సివివి గారి పేరు వెంకాస్వామి. వారి పేరునకే స్వామిగాక వారి శరీరం మీద స్వామిత్వము గలవారు. పేరులో స్వామి కాదు, ఆయన నిజమైన స్వామి. వారి మనఃప్రాణములను నియమించి నడిపించేవారు. వారు కంట్రోల్లోనే ఉండేది ఆయన ప్రాణం కానీ, ఆయన మనస్సు కానీ, ఆయన శరీరం కానీ. వారి శరీరమును కూడా తమ యొక్క సంకల్పములకు అధీనముగా ఉంచగలిగేవారు. శిష్యుల యొక్క శరీరములు నడిచే మార్గములను చక్కదిద్ది మంచి మార్గమున ఉంచెడివారు. అంటే మనకి ఈ పారాగ్రాఫ్లో ఎవరైతే నిజమైన స్వాములో వారి లక్షణాలు ఏంటి అనేది చెప్పారు. అదే కోవకు చెందినవారు గురుపాదులు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు. కోవ మనం ఇంతకుముందు కూడా పాలకోవ, పంచదార, నువ్వేమో పాలు మేమేమో పంచదార, ఆ రెండూ కలిపితే అయిన కోవ కింద ఒక కొత్త కోవ కింద సివివి కోవలో వాళ్ళం అని చెప్పి తాతగారు వర్ణించి చెప్పారే శ్రీ ప్రభాకర శాస్త్రి గారి పద్యాన్ని. ఆ కోవకు చెందినవారు గురుపాదులు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు. వారు వారి శరీర వ్యాపారములను చక్కగా నియమించి నడిపించేవారు. శిష్యుల యొక్క ప్రాణప్రసారమును చక్కని మార్గమునందు నడిపించేవారు. శరీర బలము కొరవడిన వారికి
బలమును అనుగ్రహించేవారు. ప్రాణశక్తి క్షీణించిన వారికి నిండుగా ప్రాణశక్తిని పంచిపెట్టేవారు. మందబుద్ధులకు శిష్యుల యొక్క మనస్సులకు తమ యొక్క యోగప్రభతో ప్రభాకరుడై వెలిగించేవారు. వారి నామము ప్రభాకర శాస్త్రి గారు అని ఉన్నప్పటికీ నేను ప్రభాకర స్వామిగానే భావించేవాడను. అదే అనుకుంటూ ఉండేవారు, అదే తలుస్తూ ఉండేవారు అని తాతగారి చాలా చోట్ల ఉండదు. ప్రభాకర స్వామి శాస్త్రి కంటే కూడా నా శరీరముపై నాకు ఎలాంటి అధికారము లేక జీర్ణించి శుష్కించిపోయిన సమయములో నేను శాస్త్రి గారిని చూడటము, అక్కడ దివ్య అనుభూతి కలగటము జరిగినది. వారి దర్శన భాగ్యము లభించిన తక్షణమే ఆరోగ్యము చక్కబరిచి నడిపించుచున్నారు. వారు సశరీరముగా ఉన్నప్పుడు నన్ను నా శరీరమును వారే నడిపించిరి. ఇప్పుడు కూడా వారే నడిపిస్తున్నారు. ఈ స్వామిత్వానికి పరిధులేమిటి? శరీరం ఉన్నంతవరకేనా స్వామిత్వం? కాదు అనేది కూడా ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు. ప్రాణప్రసారము చాలా ప్రశాంతంగా లయబద్ధంగా ఇప్పుడు కూడా నడిపిస్తున్నారు. అది వరకు ఉన్న నా మనస్సు యొక్క దౌర్బల్యము చికాకు వారి దర్శన భాగ్యముచే తొలగిపోయినది. భయము సందేహముల యొక్క పట్టు వదిలిపోయినది. అప్పుడు తోచిన భావము, నాకేమి భయము లేదిక, నాకేమియు వ్యాధి లేదు, నా లోపల ముల్లోకముల నేలు బ్రహ్మము నా కన్నుల ఎదుట నిలిచినట్లాయగదే. అటువంటి భావం శిష్యునిలో కలిగించారు ఈ ప్రభాకర స్వామివారు మొదటి దర్శనంలోని. మనస్సు యోగ మార్గమును అనుసరించే వికాసమును అందుకున్నది. అందుకే ఇక్కడ చెప్పారు, శరీరానికి అవసరమైన బలం, ప్రాణానికి కావాల్సిన శక్తి, మనస్సుకి కావాల్సిన బుద్ధి అన్నీ కూడా తాతగారికి లభించాయి అనేలాగా. కనుక ప్రభాకర శాస్త్రుల గారు వారి శరీరమునికే అధిపతులు కాక వారి శిష్యుల యొక్క మన ప్రాణమయ కోశములకు కూడా అధికారులుగా ఉండేవారు. ఇటువంటి స్వాములు మనం ఈ రోజున తలుచుకుంటున్నాం. వీరి గురించి ఎన్నో విశేషాలు మనం తెలుసుకుంటున్నాం. మనస్సు ఎలా ఉంటే ఆ స్వామిత్వానికి సంభవం, ఎలా దాన్ని సాధించుకోవాలి అనేది కూడా సూచించారు. వాటిని మనం గుర్తుపెట్టుకోవాల్సినది పాయింట్ కింద ఆలోచించుకుందాం. ఇది ఎలా లభిస్తుందని ఆలోచిస్తే, ఈ స్వామిత్వం ఎలా లభిస్తుంది అని ఆలోచిస్తే, మనోమయం భాగవతీం గతి అన్న వేదవ్యాసుల వారి సూక్తి గుర్తుకు వస్తుంది. మన మనస్సు, మన ప్రాణము, మన శరీరము మీద అధికారము సంపాదించినప్పుడు మాత్రమే మనస్సునకు భాగవతీయమగు గతి లభించగలదు. ఆ భగవంతునిలోనే అర్పణ కింద ఉండే ఆ స్థితి ఎప్పుడు వస్తుంది అంటే ఇప్పుడు వస్తుంది. ఇలాగ స్వామిత్వం వచ్చినప్పుడు వస్తుంది. అనగా వ్యక్తిగతముగా ఉన్న మనస్సు, ఇండివిడ్యువల్ మైండ్, సమిష్టిగతమైన మనస్సుగా అనగా యూనివర్సల్ మైండ్గా మార్పు చెందును. అంటే తనతనం ఉండదన్నమాట. ఆ తనతనం లేనప్పుడే ఈ అందరూ తనలో చూసుకునే యూనివర్సల్ మైండ్ వచ్చినప్పుడు ఇటువంటి సాధన, ఈ దశ, ఈ భాగవతీయ స్థితి వస్తుంది. అంతకు పూర్వము ఒక వ్యక్తికి మాత్రమే పరిమితముగా ఉండి అలాంటి పరిమితమగు సామర్థ్యము కలిగి ఉన్న మనస్సు అపరిమితమగు సామర్థ్యము కలిగిన మనస్సుగా ఒక దివ్యమైన పరిమాణమును పొందును. ఎవరిని చూసినా తాతగారికి శాస్త్రి గారే కనిపిస్తారు. శాస్త్రి గారు లేని పాయింట్ అంటూ ఈ సృష్టిలోనే ఆయనకి ఎక్కడా లేదు. అందరిలోనూ, కాకిలోనూ, తేలులోనూ, మనిషిలోనూ, చెట్టులోనూ, యాస్ట్రల్స్లోనూ ఎక్కడైనా సరే ఆయన చూసేది ఆ పరమాత్మనే, ఆ శాస్త్రి గారిని, ఆ గురువు గారిని. అటువంటి భాగవతీయ స్థితి వచ్చినప్పుడు మీ మనస్సు యూనివర్సల్ మైండ్. తన చుట్టూ ఉన్న వారి అందరి యందు మంచి సంకల్పములు చిగురించేలా చేయగలుగుతారు ఇటువంటి వారు. మంచి యోగ సాధనలను తన చుట్టూ ఉన్న వారిలో పుష్పింపచేసి యోగ ఫలమును పంచిపెట్టగలిగిన వారుగా మార్పు చెందుతారు.
అట్టివారి గతి భాగవతీయమగు గతిగా భాషించును. ఇచ్చట గురుపాదుల వారి యొక్క పద్యము ఒకటి గుర్తుకు వస్తుంది. తాతగారికి గురుపాదుల వారి పద్యాలు గుర్తు రాకుండా ఎప్పుడూ లేవు అనేది మనకి ఈ పాటికి తెలిసిపోయింది. సున్నితమైన పద్యాల్లో మనం నేర్చుకోవాల్సిన సూక్తులు, బ్రహ్మాండమైన పద్యం ఒకటి ఇక్కడ ఉంది. తలపులు విశుద్ధములుగా తలపింపు, నా తలపులు ఎప్పుడు విశుద్ధంగా ఉండేలాగా, అంటే అందులో ఎటువంటి ఎబరేషన్స్ లేకుండా ఉండేలాంటి ఆలోచనలు నాకు ఈ పలుకులు అమృతధారణంగా పలికింపు, నా పలుకులు మాటలు ఎలా ఉండాలి, అమృతధారల లాంటి మాటలు పలికేలాగా. లోపల ఎప్పుడైతే మనస్సు అంత ప్రేమతో నిండి ఉంటుందో వచ్చే మాటలు కూడా అటువంటివే వస్తాయి. కార్యములు సలపింపు పరహిత ప్రశస్తంబులుగా, నేను చేసే పనులు ఎలా ఉండాలి, పరహిత ప్రశస్తంబుగా ఉండాలి, ఇతరులకు మేలు చేసి అత్యంత మేలు చేసేవిగా ఉండాలి. నేను చేసే పనులు ఇతరులకు మేలు చేసేవిగా, నేను మాట్లాడే మాటలు ఇతరులకు అమృతధారల కింద ఉండాలి, నా ఆలోచనలు విశుద్ధంగా ఉండాలి. అలాగ నన్ను చేయి భగవంతుడా అని చెప్పి శ్రీ శాస్త్రి గారు భగవంతుడికి, సివివి గారికి నమస్కరించుకునేవారు. ఎప్పుడైతే అది సాధ్యమవుతుందో ఈ మెంటల్ సైలెన్స్ వస్తుంది, ఈ భాగవతీయత వస్తుంది, ఈ స్వామిత్వం వస్తుంది. మన శరీరం మీదే గాక ఇతరులకు పరహితంగా చేయడానికి కూడా అవకాశం మనకి వస్తుంది. సంకల్పములు బయలుదేరుటయే సత్య సంకల్పములుగా బయలుదేరవలను. ఆలోచన ప్రారంభం ఎక్కడుంది, బీజం అంటే ఆ బీజమే సత్యంతో ఉండాలి. అనగా సత్యమే మొగ్గ తొడుగుతుంది. ఆ సత్య సంకల్పముల యొక్క ప్రభావము వలన మంచి తీయని మాటల పొందిక అనే పువ్వులు పూస్తాయి. మీ సంకల్పాలు మంచివైతే మీ మాటలు తేనెల తేటలు. ఆ పువ్వుల నుండి లోకహితమును సమకూర్చే కళ్యాణప్రదములకు మంచి పనులు జరుగును. కనుక ఇటువంటి స్థితికి వెళ్ళగలిగితే అది మనకి స్వామిత్వం వచ్చినట్లు అని. టైం ఎంత అయిందో చూడండి, 17 నిమిషాలు అయిందా? 17 minutes. ఇతరుల శరీరాల మీద, ఇతరుల మనస్సుల మీద, ఇతరుల ఆలోచనల మీద అంటే అది కేవలం అనారోగ్యం నుంచి ఆరోగ్యానికి రావటానికి అనేలా కాకుండా శ్రీ ప్రభాకర శాస్త్రి గారి జీవితంలో వారి స్వామిత్వం అనేది ఎన్ని కోణాల్లో తమ శిష్యుల పట్ల చూపించేవారు వారి మంచి కోసం అనేది, అది వాళ్ళు ఏదో కృషి చేసి ఒక క్షణం చేసే పని కాదు. వాళ్ళ జీవన సరళియే అటువంటిది. వారి వెంట ఉన్న వారందరికీ అది అనుభూతిలోకి వచ్చేలాంటి ఉదాహరణలు కొన్ని ఇక్కడ మా శాస్త్రి గారిలో పేజ్ నంబర్ 61 కార్యవృత్తిజ్ఞత్వము కార్యస్వామిత్వము అనే టైటిల్తో ఇచ్చారు. అంటే ఏ పనైనా వాళ్ళ సంకల్పంతో ఎలా జరుగుతుంది అనేలాగా. శ్రీవారి శిష్యులు, భక్తులు, ఆరాధన చేసేవారు, పలు తీరులైన జీవిత విధానం అవలంబించేవారంతా శ్రీ శాస్త్రి గారి సన్నిధిని కోరి తిరుపతి వచ్చేవారు. వారి వ్యాపారాదుల టైం టేబుల్ అక్కడ పనిచేసేది కాదు. వాళ్ళు ఏం చేయాలి అనేది శాస్త్రి గారి ఆలోచనతో వెళ్ళేది. సార్, నేను రేపు తప్పక మెడ్రాస్ వెళ్ళాలి, వ్యాపారపు పని అర్జెంటు అనేవారు. అప్పుడు శాస్త్రి గారు, అదేదో మాస్టర్ గారు చూస్తారు, నీవు ఒక వారం ఇక్కడే ఉండు అనేవారు. అప్పుడు వాళ్ళు గునిసిన తర్వాత ఏం తెలిసేదిట, ఎవరైనా అయితే వీళ్ళు కలవాలో వాళ్ళు ఒక వారం రోజులు ఆఫీసర్ గారు ఢిల్లీ వెళ్ళారు అని తెలిసేది. అప్పుడు ఇంకా చక్కగా శాస్త్రి గారి దగ్గర ఉండేలాగా. అంటే ఈ ఆలోచన ఎక్కడ ప్రారంభమైంది అనేది మనకి అంతు కూడా పట్టదు. తిరుపతి వచ్చి పని త్వరగా ముగించుకుని వెళ్ళిపోవాలి అనుకున్న వాళ్ళు ఎంతోమంది శ్రీ శాస్త్రి గారి శిష్యులకి తిరుపతిలో ఒక్కొక్కసారి ఆయన చూడకుండానే అవతల నుంచి రేణిగుంటలోనే వెళ్ళిపోవాలి, రేణిగుంట వైపు నుంచి అనుకుంటే శాస్త్రి గారు నవ్వుతూ, నీకోసం ఎదురు చూస్తున్నాను రా, నన్ను చూడకుండా నువ్వు సరాసరి వెళ్ళిపోవాలనుకుంటే ఏమి బాలేదురా, బారు టికెట్ కొనటం దండగైంది,
టికెట్ వాళ్ళు స్ట్రైట్గా ఇంటికి కొనుక్కున్నా తెలియకుండానే తిరుపతి వరకు వచ్చేసి శాస్త్రి గారి దగ్గరికి చూడడానికి వచ్చే సంఘటనలు ఎంతో కలిగేవిట. నీవు సుఖంగా ఉండేందుకు కావలసినవన్నీ మాస్టర్ గారు ఇస్తారు, చూస్తారు, నువ్వు చూస్తుండు, అదే చాలు అనేవారు. అందులకు కారణము గురుపాదులు వృత్తిజ్ఞత్వం గలవారే కాక వృత్తి స్వామిత్వం గలవారు కూడా. అంటే కృతజ్ఞత్వం గలవారే కాక కర్మజ్ఞత్వం గలవారు కూడా తమ యొక్క మనస్సును శరీరమును భాగవతీయమగు గతియందు నడుపుటయే కాక అందరి మనసుల మీద శరీరాల మీద స్వామిత్వం కలవారు కాబట్టి వారిని కూడా ఎలా అనుకున్నారో అలాగ జరుగుతూ ఉండేదన్నమాట. పెళ్ళిళ్ళ విషయంలో అయినా అంతే, వివాహముల విషయంలో శ్రీవారి భావములు చాలా తేజోవంతములుగా ఉండేవి. వివాహమునకు మనము గ్రహించే లక్షణములను వారంత ప్రధానంగా గ్రహించేవారు కాదు. ధనము, చదువులు, ఉద్యోగములు అంతగా గమనించేవారు కాదు. ఆ దంపతుల జీవితం ఆనందంగా ఉండేందుకు గాను ఏం చేయాలి అని మాత్రమే ఆలోచించేవారు. ఏ పని ఎలా చేస్తే ఆనందం కలిగించునో అన్న విషయం బాగా ఎరిగిన కర్మజ్ఞులు కనుక వారి నిర్ణయం ఆనందదాయకంగానే ఉండేది, ఇప్పుడు ఉంటున్నది. ఇది అనుభవమునికే తెలియనగును. అన్నీ మాస్టర్ గారు చూస్తారు, ఆయన చూపుతోటి అన్నీ సరవుతాయని చెప్పేవారన్నమాట. శాస్త్రి గారి సలహాలు, సంప్రదింపులు ఎంతోమంది తీసుకునేవారు. ఇక్కడ చివరికి ఒక మంచి మాట చెప్పారు. శాస్త్రి గారికి ఇంత స్వామిత్వం ఉంది, ఇంత కార్యజ్ఞత్వం ఉంది, అన్నీ ఉన్నాయి, మరి ఆయన కోరిక ఏంటి? ఆశ, ప్రతీక్షలు. శాస్త్రి గారికి ఏమిటి ఆశ? అన్నీ ఉన్నాయి కదా ఆయనకి. అది ఇక్కడ చూసి మనం ఈ సెషన్ ఆపుదాం. శాస్త్రి గారికి ఆశా ప్రతీక్షలు దేని గురించి అంటే, ఈ మానవ సమాజం ఇలా కొరగాని జీవితం గడుపుట ఎలాగో దీనిని తప్పించి అందరినీ సంపూర్ణ మానవులుగా చేయవలెను. ఈ అల్పమగు ప్రాణంతో మనం ఎన్నాళ్ళు సరిపెట్టుకోవాలి? మాస్టర్ ప్రాణం మనకు లభించాలి. నిండు ప్రాణము, నిండు బలము అందరికీ లభించినప్పుడు నిత్యమైన జ్ఞానంతో నిండిన ఆనందం అందరికీ పంచిపెట్టాలని నా ఆశ అని చెప్పేవారట. మీకు అందరికీ పెళ్ళిళ్ళు బాగుండాలి, చదువులు బాగుండాలి, ఉద్యోగాలు బాగుండాలి, మీ కుటుంబాలతో మీరు సంతోషంగా ఉండాలి, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఆయన ఆశ ఇది. దివ్య యోగ వికాసం ఎప్పుడు దిగి వస్తుంది? త్వరగా రావాలి రావాలి అని పరితపించేవారు శ్రీ శాస్త్రి గారు. ఆ భాగవతీయత మనందరిలోకి రావాలి అన్న శ్రీ శాస్త్రి గారి ఆశీస్సులు మనందరి మీద తాతగారి ద్వారా ప్రవహించి ఆయన ఆశకి ఇంకొక అడుగు మనందరం కలిసి ముందుకు వేయాలి అని కోరుకుంటూ, డివైన్ లైట్, డివైన్ లవ్, డివైన్ లైఫ్. మాస్టర్ నమస్కారం.